అందరికీ నమస్కారం మాస్టర్స్. అంతర్గత వికాసంలో ఈరోజు అష్టసిద్ధులు. టిబెట్లోను మంగోలియాలోను ఉన్న ఎంతో ఉన్నత స్థాయికి చెందిన కొన్ని ఆశ్రమాలలో అర్హత ఉన్న వాళ్ళు అష్టసిద్ధులని లేదా 8 ప్రత్యేక సిద్ధులని పెంపొందించుకోవటానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చే శాఖలు ఉంటాయి. బౌద్ధ గ్రంథాలలో ఈ శక్తులు చాలా సుప్రసిద్ధమైనవి. క్రీస్తు కూడా ఈ శక్తులను పెంపొందించుకోవటానికి అలాంటి ప్రాంతాలకు వెళ్ళాడని మనం విన్నాం. అందులో మొదటిది అనిమ, అంటే సూక్ష్మ రూపం ధరించి శరీరాల్లోకి, గోడలు మొదలైన వాటిలోకి ప్రవేశించగలిగే శక్తి. అలాగే చనిపోయిన వ్యక్తిని లేదా జంతువుని మళ్ళీ బతికించగలిగే శక్తి. కృష్ణుడు, జోరాస్ట్రన్, క్రీస్తు మొదలైన దివ్య పురుషుల జీవితాలలో ఈ శక్తికి సంబంధించిన ఉదాహరణలు మనం చూడవచ్చు. ప్రాచీన ఈజిప్ట్ పిరమిడ్లో కూడా ఈ శక్తిని పెంపొందించుకోవడం జరిగింది. మనలో ఉన్న అనిమ అనే ఈ శక్తిని అంతిమంగా మనం పెంపొందించుకోవాలి. మనం దానికి సిద్ధంగా ఉండే రోజు కోసం ఎదురు చూద్దాం. 2 లైన్స్ చదువు సార్. అనిమా గురించే కదక్క ఫస్ట్ పాయింట్ గురించి. అంటే సూక్ష్మ రూపం ధరించి శరీరాల్లోకి, గోడలు మొదలైన వాటిలోకి ప్రవేశించగలిగే శక్తి. అంటే ఆ సోల్ గోడల్లో నుంచేనే ఓకే ఓకే గోడలో నుంచి కూడా వెళ్ళిపోతుంది. మనం మూవీస్ లో చూస్తుంటాం చూడండి, కొన్ని మూవీస్ లో చూస్తాం ఇదేంద్ర బాబు గోడలో నుంచి వెళ్ళిపోతున్నారు, తలుపులో నుంచి వెళ్ళిపోతున్నారని. ఓకే, అది అణిమా సిద్ధి. అష్టసిద్ధుల్లో మొదటి సిద్ధి అణిమ. అలాగే చనిపోయిన వ్యక్తిని లేదా జంతువులని మళ్ళీ బతికించగలిగే శక్తి. కృష్ణుడు, క్రీస్తు మొదలైన దివ్య పురుషుల జీవితాలలో ఈ శక్తికి సంబంధించిన ఉదాహరణలు మనం చూడవచ్చు. చదువు. ప్రాచీన ఈజిప్ట్ పిరమిడ్ లో కూడా ఈ శక్తిని పెంపొందించుకోవడం జరిగింది. మనలో ఉన్న అనిమ అనే ఈ శక్తిని అంతిమంగా మనం పెంపొందించుకోవాలి. మనం దానికి సిద్ధంగా ఉండే రోజు కోసం ఎదురు చూద్దాం. అంతేనా? అంతే. ఓకే. తర్వాత సెకండ్ది మహిమ. అంటే విశ్వాన్ని సైతం మనలో ఇముడ్చుకోగలిగేలా ఎంత పెద్దగానైనా శరీరాన్ని మార్చుకోగలిగే శక్తి. అంటే ఇంతకడదేమో ఎంత చిన్నగా అయినా చేసుకోగలిగే శక్తి అనిమ. మహిమ ఏమో ఎంత పెద్దగానైనా చేసుకోగలిగే శక్తి. మామూలుగా చేసుకోవటం కాదు కదక్క, ఎక్కడ పడితే అక్కడికి అది వెళ్ళిపోవటం కదా. చిన్నగా చేసుకొని గోడల్లోకి వాటిల్లోకి వెళ్ళటం, అది చిన్నగా చేసుకోవడం, గోడల్లోకి వాటిల్లోకి వెళ్ళటం అనిమ. పెద్దగా అయిపోతారు. కొంతమందికి కళలో ఏదో భూమంత అయిపోయినట్టు కనిపిస్తుంటది. అంటే వాళ్ళల్లో మహిమా సిద్ధి వచ్చిందని. ఓయమ్మ నేనేం ఇంత పెద్దగా కనిపిస్తున్నాను అని చాలా మంది కళలు వస్తూ ఉంటాయి అట్లా. అంటే వాళ్ళలో మహిమా సిద్ధి ఉంది అని. ఈ శక్తి ద్వారా శరీరాన్ని విస్తరించుకోవటం, శరీరాన్ని ఎంత పెద్దగానైనా మార్చుకోవటం లేదా ఎంత సూక్ష్మ రూపంలోకైనా కుచించుకునేలా చేయటం సాధ్యం అవుతుంది. దివ్య దృష్టి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉన్న ఒక వ్యక్తి గుడి బయట సూక్ష్మ రూపంలో ఉన్న ఒక ఆత్మని చూడడం నాకు గుర్తొస్తుంది. ఓకే. సూక్ష్మ రూపంలో ఉన్న ఆత్మ అతి భారీ కాయంగా తనను తాను విస్తరించుకొని బహుశా 30 లేదా 40 అడుగుల ఎత్తుకు శరీరాన్ని పెంచుకుంది. నిజానికి అక్కడ ఇలాంటి భారీ కాయంతో ఇద్దరు ఉన్నారు. దివ్య దృష్టి ఉన్న వేరే వాళ్ళు కూడా వాళ్ళను చూశారు. అలాంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు తమని తాము పర్వతం అంత పెద్దగా లేదా చీమలాగా చిన్నగా మార్చుకోగలరు. మహాత్ములకు అలాగే ఉన్నత స్థాయికి చెందిన కొందరు యోగులకు ఈ శక్తి ఉంటుంది. ఓకే.
హ్మ్. నెక్స్ట్‌ది లగిమ. చదవమంటారా నెక్స్ట్ దాన్ని? హ్మ్. ఆ! చదువు. అంటే శరీరాన్ని చాలా తేలిగ్గా, గాలిలో తేలుతూ ఉండేలా, లేదా నీటి మీద తేలుతూ ఉండేలా చేసుకోగల శక్తి. హ్మ్. నికోలస్ రోరిచ్ వేసిన ఒక చిత్రంలో యోగి నీటి మీద కూర్చొని ధ్యానం చేస్తుండటం మీరు చూసే ఉంటారు. ఇది కేంద్ర గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేసే శక్తి. హ్మ్. దానిలోనే చాలా కాలం క్రితం 2 లైన్స్ చదవమంటారక్క? ఆ! కంటిన్యూ చేయండి. కంటిన్యూ చదువు. చాలా కాలం క్రితం మధ్య తూర్పు దేశాలకు చెందిన ఎడారుల్లో నివసించే ఒక అరబ్బీ వ్యక్తి నేను నడిచే నేను నడిపే చిన్న దుకాణానికి వస్తూ ఉండేవాడు. అతను తన దగ్గర ఉన్న ఒక రకమైన ధూపాన్ని అన్ని దుకాణాల్లోకి వేసి అక్కడి నుంచి మాయమైపోతూ ఉండేవాడు. ఒక రాత్రి అతను నా దుకాణానికి వచ్చాడు. మేము కొంతసేపు మాట్లాడుకున్నాం. అతని జ్ఞానం మహాసాగరమంత లోతైంది. అతను పొట్టిగా ముదురు రంగు చర్మంతో ఉన్నాడు. గడ్డం పెంచుకున్నాడు. అతను ఎంతో వినయంగా ఉన్నాడు. ఈరోజు నేను మక్కా వెళ్తున్నాను కాబట్టి నేను కొన్నాళ్ళు నిన్ను కలుసుకోవటానికి రాను. ఇది నా టెలిఫోన్ నంబర్ అని చెప్పాడు. మళ్ళీ ఒక్కసారి చదువమ్మా అది సాలువా. చాలా కాలం క్రితం మధ్య తూర్పు దేశాలకు చెందిన ఎడారుల్లో నివసించే ఒక అరబ్బీ వ్యక్తి నేను నడిపే చిన్న దుకాణానికి వస్తూ ఉండేవాడు. అతను తన దగ్గర ఉన్న ఒక రకమైన ధూపాన్ని అన్ని దుకాణాల్లోకి వేసి అక్కడి నుంచి మాయమైపోతూ ఉండేవాడు. ఒక రాత్రి అతను నా దుకాణానికి వచ్చాడు. మేము కొంతసేపు మాట్లాడుకున్నాం. అతని జ్ఞానం మహాసాగరమంత లోతైనది. అతను పొట్టిగా ముదురు రంగు చర్మంతో ఉన్నాడు. గడ్డం పెంచుకున్నాడు. అతను ఎంతో వినయంగా ఉన్నాడు. ఈరోజు నేను మక్కా వెళ్తున్నాను కాబట్టి నేను కొన్నాళ్ళు నిన్ను కలుసుకోవటానికి రాను. ఇది నా టెలిఫోన్ నంబర్ అని చెప్పాడు. ఇది లగిమ గురించి అక్క. హ్మ్. లగిమ. అణిమ, అంటే మహిమ, లగిమ. శరీరాన్ని తేలిగ్గా చేసుకొని తేలిక. ఎళ్ళటం. హ్మ్. కింద నెక్స్ట్ పారాగ్రాఫ్ చదివానక్క. ఆ! చదివేసి. 2 గంటల తర్వాత అతని గురించి అడుగుతూ ఒక వ్యక్తి వచ్చాడు. అతడు ఇక్కడకు వెళ్ ఇక్కడకు వచ్చి అతడు ఇక్కడకు వచ్చి వెళ్ళాడు. కానీ ఇప్పుడు అతను మక్కా ఇక్కడ ప్రయాణంలో లేడు. ఉన్నాడు అని చెప్పాను. హ్మ్. ఆ వ్యక్తి నవ్వి, అయితే అతను ఇప్పటికే మక్కాలో ఉండి ఉంటాడు అని అన్నాడు. నా దుకాణం నుంచి ఆ వ్యక్తి తన మిత్రుడికి ఫోన్ చేశాడు. అతను అప్పటికే మక్కా చేరుకున్నానని. హ్మ్. చదువులే. అతను ఒక గొర్రెల కాపరి. అయినా కానీ మనం అతడిని ఏం విషయం గురించైనా అడగొచ్చు. అతను లోతుగా ఆలోచించి, ఆ తర్వాత సమగ్రమైన సమాధానం చెప్తాడు. అతను అద్భుతమైన వ్యక్తి. ఇది అసాధ్యం అని మనకు అనిపిస్తుంది. కానీ ఈ శక్తులు నిజమైనవి. యుగాల తరబడి అద్భుతమైన కథలు, మతాలు, పురాణాలలో ఈ శక్తుల గురించి తరచుగా పేర్కొంటూనే ఉంటారు. అయినా కానీ ఈ శక్తులు ఉన్నాయని మనం నమ్మము. అలాంటి వ్యక్తులు ఉండటం సాధ్యమేనని మనం నమ్మలేము. ఎందుకంటే మనం ఏమాత్రం యోగ్యత లేని మనుషులం అని మన గురించి మనం అనుకుంటూ ఉంటాము. ఇలాంటి వైఖరితో ఆ శక్తులను పొందటం అసాధ్యమే అవుతుంది. కానీ ఆ విత్తనం మనలో ఉంది. ఉదాహరణకు వివిధ మతాలలో చెప్పేదాన్ని పోల్చి చూసుకుంటే మానవ జాతి రక్షకులందరూ కన్యలకే జన్మించటం మనం చూస్తాం. హ్మ్. ఈ పురాణాల వెనక వాస్తవం ఉంది. మనం ఇలాంటి విషయాలేమీ నమ్మము. ఎందుకంటే మనలో అంతర్గత సామర్థ్యాలు ఉన్నాయని మనం నమ్మం. ద సీక్రెట్ డ్రాకిన్ బ్లావెట్స్కి వ్రాసినది ఏమిటి అంటే, చాలా యుగాల క్రితం స్త్రీ పురుష అవయవాలు రెండు ఒకే శరీరంలో కలిసి ఉండేవి. ఓహ్! ఏంటి ఆ లైన్ మళ్ళీ చదువు. బ్లావెట్స్కి ఉన్నారు కదక్క, ద హ్మ్. సీక్రెట్ డ్రాకిన్ అనే బుక్ లో ఆమె ఏం రాశారంటే, చాలా యుగాల క్రితం స్త్రీ పురుషుల అవయవాలు రెండు ఒకే శరీరంలో కలిసి ఉండేవి.
ఈ పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో సంభవిస్తుంది. ఓహో! అందుకనేమైతే అప్పట్లో ఓకే. ఓకే. స్త్రీ పురుషుల అవయవాలు 2 ఉండేవి ఒకరిలోనే. హుహు. హ్మ్. చదువు. అందుకని స్త్రీతత్వం, పురుషతత్వం మనలోనే అహా! ఉంటదని. ఇక్కడ తత్వం గాదు. హ్మ్. తత్వం వేరు. అవయవాలే ఉండేవంటున్నారోళ్ళు. స్త్రీ పు స్త్రీ పురుషుల అవయవాలు 2 ఒకరిలోనే ఒక దాంట్లోనే ఉండేవి. ఒక శరీరంలోనే. స్త్రీ తత్వం, పురుష తత్వం వేరే కోణం అది. ఇక్కడ అవయవాలు జెప్తున్నారోళ్ళు. చదువు. అలా ఉంటే మరి ఒక్కరే ఉంటారు గదక్క భూమి మీద. ఆ! ఒక్కరిలోనే ఉండేవని చెప్పేది. మరి అలా పిల్లలు మళ్ళీ అవి ఎలా అక్క? అదే. ఏమో మరి మనకు తెలీదు గదా! అలా ఉంది అని ఫస్ట్ నేను గూడా వినడం. హ్మ్. చదువు. థర్డ్ కంప్లీట్ అయిందక్క. ఫోర్త్‌ది హ్మ్. గరిమ. హ్మ్. హ్మ్. అంటే శరీరపు బరువును ఎంతైనా పెంచగల శక్తి. ఇంతాకేమో ఎంతైనా తగ్గించి తేలిక పడేటట్టు ఉండేది. ఇదేమో ఎంతైనా పెంచగలిగేది. అణిమ, మహిమ, లగిమ, ఇప్పుడు గరిమ. అంతే గదా! అంతే. హ్మ్. అలాంటి వ్యక్తిని నేను చూశాను. త్రాసు మీద కూర్చున్న ఆ వ్యక్తి ఒక యోగి. అతని బరువు బహుశా 45 కిలోల వరకు తూగి ఉంటుంది. ఆ త్రాసు 45 కిలోల బరువు చూపించింది. ఆ తర్వాత అది దాదాపు 90 కిలోలు, అక్కడి నుంచి 135 కిలోల బరువు నమోదు చేసింది. ఆ త్రాసు విరిగిపోయే పరిస్థితి తలెత్తింది. కాబట్టి హ్మ్. ఆయన హ్మ్. దాని మీద నుంచి దిగేశాడు. అంటే దానికంటే మించి బరువున్నాడు. అందువల్ల తాసు మీద నుంచి దిగేసాడు. హ్మ్. అలాంటి వ్యక్తి ఈ శక్తిని బహుశా మహాసాగరపు అట్టడుగులకు వెళ్లి అక్కడ ఉన్న వస్తువులను పైకి తీసుకురావటానికి ఉపయోగించొచ్చు. ఆయన గాలిలో ఎగరగలిగే శక్తిని ఉపయోగించగలడు. ఆ తర్వాత శరీరాన్ని బరువుగా చేసుకొని కిందకు దిగగలడు. ఒక బుడగ గాలిలో నింపి ఉబ్బినట్లు, ఆ తర్వాత గాలి తీసేస్తే నేల మీదకు వచ్చినట్లు అన్నమాట. అంటే మనము బరువైన రాయి ఏస్తే ఏమవుతుంది? నీటి లోపలికి వెళ్తుంది. ఈయన గరిమా సిద్ధితోటి బాగా బరువెక్కడంతోటి నీటి అడుక్కుపోయి అడుగున ఉన్న వాటిని చూసి రావచ్చు, తీసుకురావచ్చు అని జెప్తున్నారు. ఆ తర్వాత అతను బెలూన్‌లో గాలి తీసేస్తే రయ్యని పైకొచ్చేస్తది గదా! అలాగా వెయిట్‌లెస్ అయిపోతే అతను మళ్ళీ పైకొచ్చేయొచ్చు. అంటే గరిమా సిద్ధితోటి నీటి లోపలికెళ్ళొచ్చు. ఆహ్, అణిమ, మహిమ అహా! సారీ ముందుదే లగిమా సిద్ధితోటి అది మళ్ళా పైకొచ్చేయొచ్చు. ఆ 2 సిద్ధులతోటి ఈ పని చెయ్యొచ్చు అని జెప్పి చెప్తున్నారు. హ్మ్. అనిమ, మహిమ, లఘిమ, లగిమ, ఆహ్, గరిమ. గరిమ ఇప్పుడు. హ్మ్. ఫోర్త్‌ది గరిమ. లగిమా సిద్ధితోటి పైకొచ్చేయొచ్చు. గరిమా సిద్ధితోటి నీటి లోపలికెళ్ళిపోవచ్చు. అంటే శరీరం బరువైపోతది. ఆటోమేటిక్‌గా నీటి లోపలికెళ్ళిపోతాం. మళ్ళీ తేలికైపోయాక మళ్ళీ పైకొచ్చేస్తాం. అది. హ్మ్. ఫిఫ్త్‌ది ప్రాప్తి. ప్రాప్తి హ్మ్. అంటే జరగబోయే సంఘటనలను ముందుగానే ఊహించి చెప్పగల శక్తి. హ్మ్. ఎంతో మంది మహాత్ములకు, రక్షకులకు ఈ శక్తి ఉంది. ప్రతి సంఘటన అనేక సంఘటనల పరంపరం ఫలితంగానే చోటు చేసుకుంటుంది. వాళ్ళు కారణాల్ని చూడగలరు కాబట్టి వాటి ఫలితంగా ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది. కొన్నిసార్లు సంఘటనలు చోటు చేసుకోవటానికి ఎన్నో సంవత్సరాల ముందు నుంచే కారణాలు ఉనికిలో ఉంటాయి. వాళ్ళు ఆ కారణాలను గ్రహించినప్పుడు ఏ సంఘటనలు ఎప్పుడు జరుగుతాయో తెలుసుకోగలుగుతారు. హ్మ్. మళ్ళీ చదవాలక్క కొంచెం కొంచెం. మళ్ళీ ఒకసారి చదువమ్మా. ప్రాప్తి అంటే హ్మ్. జరగబోయే సంఘటనలు ముందుగానే ఊహించి చెప్పగలిగే శక్తి. హ్మ్. అంటే ముందుగానే వీళ్ళకన్నీ తెలిసిపోతూ ఉంటాయి. హ్మ్. ఎంతో మంది మహాత్ములకు, రక్షకులకు ఈ శక్తి ఉంది. మహాత్ములకి ఇంకెవరు రక్షకులా? హ్మ్. అవునక్క. రక్షకులంట. హ్మ్. హ్మ్. ప్రతి సంఘటన అనేక సంఘటనల పరంపరం ఫలితంగానే చోటు చేసుకుంటుంది. హ్మ్.
వాళ్ళు కారణాల్ని చూడగలరు కాబట్టి, వాటి ఫలితంగా ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది. హ్మ్. మీరు చెప్తారు గదక్క! పరిస్థితులను గాని హ్మ్. దానికొచ్చిన కారణం పట్టుకోమంటారు కదా! హ్మ్. సేమ్ అదే అందుకని పాయింట్ ఆ! థియరీ. వాళ్ళు కారణాన్ని చూస్తారు గాబట్టి, ఇక్కడ జరగబోయేదేదో వాళ్ళకర్థమైపోతూ ఉంటది. హ్మ్. కొన్ని మహాత్ములు ఎవరికి? రక్షకులు, రక్షకులు. రక్షకులకు ఈ శక్తి ఉంటది. హ్మ్. కొన్నిసార్లు సంఘటనలు చోటు చేసుకోటానికి ఎన్నో సంవత్సరాల ముందు నుంచే కారణాలు ఉనికిలో ఉంటాయి. వాళ్ళు ఆ కారణాలను గ్రహించినప్పుడు ఏ సంఘటనలు ఎప్పుడు జరుగుతాయో తెలుసుకోగలుగుతారు. అంటే అది. కారణాలు అంటే, అక్కడ ఆ కారణాన్ని చూడడం ద్వారా ఏది రాబోతుందో వాళ్ళకి ఎస్టిమేట్ చేయగలుగుతారు. వాళ్ళకా శక్తి ఉంది కాబట్టి, ఈ కారణం వల్ల ఇది రాబోతుంది అనేది వాళ్ళకర్థమవుతూ ఉంటుంది. కారణం ఏంటి? గతం నుంచొచ్చింది. అక్కడ చేసింది. దాని యొక్క ఫలితము ఏ రూపంలో రాబోతుందో వాళ్ళకి తెలుస్తుంది. హ్మ్. ఇది చెప్తే మీరు వంశీ సార్ చెప్పింది గుర్తొచ్చిందక్క. హ్మ్. అదే మీరు కారణాన్ని పట్టుకుంటే 6 మంత్స్ ముందే ఆ! మనకి ఏం జరుగుతుందో తెలుస్తుందంటారు. మనకన్నీ తెలుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి చూపిస్తారు. ఫ్యూచర్‌లో జరగబోయేది చూపిస్తారు. కారణాన్ని చూపిస్తారు. కానీ మనం దృష్టి పెట్టం. దృష్టి పెట్టి మనం గాని చూసుకుంటే ఎప్పటిదప్పుడు సరి చేసేసుకోవచ్చు. అది. హ్మ్. సిక్స్త్‌ది ప్రాకామ్యం. అంటే ఆ! ఏంది? ప్రాకామ్యం. ప్రాకామ్యమా? ఆ! అంతే హింట్ బానే ఉందక్క. అంతేనండి. ఒక్కసారి టైప్ చెయ్యి. తెలుగులోనా అక్క? ఆ! సరే. హ్మ్. ప్రాకామ్యం అంతే కనిపిస్తుందక్క నా దాంట్లో. ఫోటో ఆ! పెట్టింది అంతే. ఓకే. ఓకే. కానీ అంటే శరీరాన్ని చెడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకొని జీసస్ లాగా చనిపోయిన తర్వాత సశరీరంగా కనిపించగల శక్తి. ఓకే. హ్మ్. ఈజిప్ట్ రాజును సందర్శించి జీసస్ ఈజిప్ట్ రాజును సందర్శించి తనను 2 నెలల పాటు నేలలో పాతిపెట్టమని చెప్పిన ఒక మనిషిని నేను చూశాను. నన్ను నిజంగానే నేలలో పాతిపెట్టారు అనేది చూడటానికి నాకు కొందరు సాక్షులు కావాలి అని అతను రాజుతో అన్నాడు. అతని శిష్యులు అతని ముక్కు, చెవులు అలాగే శరీరంలోని మిగతా రంధ్రాలన్నిటిని మైనంతో మూసేశారు. అతడిని ఓ శవపేటికలో పెట్టి నేలలో బహుశా 25 అడుగుల లోతులో దాన్ని పాతిపెట్టారు. ఆ రాజు నవ్వుతూ వీడ్కోలు అని అన్నాడు. 6 నెలల తర్వాత ఒక యంత్రం సహాయంతో ఆ శవపేటికను బయటికి తీశారు. ఆ శవపేటికను తెరిచారు. ఆ మనిషి బాగా పాలిపోయినట్లుగా అక్కడ పడుకొని ఉన్నాడు. అతని శిష్యులు అతని ముఖాన్ని తాకారు. అతను వెంటనే మేల్కొని లేచి కూర్చొని తన నోట్లో ఉన్న మైనం తొలగించి ఎలా ఉన్నారు అని వాళ్ళను అడిగాడు. హుహు. అంటే జీవ సమాధా ఏంది? జీవ ఓకే. ఓకే. సమాధి అంటే బతికే ఉంటారక్క లోపల? అదే అంటే వాళ్ళు శ్వాసిస్తారట. మళ్ళీ కానీ ఇతను జీవ ఏమి సమాధి జీవ సమాధి అయిన వాళ్ళని ఏం తీయం బయటికి. కానీ మళ్ళీ ఒక్కసారి చదువు దీన్ని విందాం. ప్రాకామ్యం అంటే శరీరాన్ని చెడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకొని హ్మ్. జీసస్ లాగా చనిపోయిన తర్వాత శరీరంగా కనిపించగల శక్తి. సశరీరంగా కనిపించగలిగే శక్తి. హ్మ్. హ్మ్. ఈజిప్ట్ రాజును సందర్శించి తనను 2 నెలల పాటు నేలలో పాతిపెట్టమని చెప్పిన ఒక మనిషిని నేను చూశాను. హ్మ్. నన్ను నిజంగానే నేలలో పాతిపెట్టారు అనేది చూడటానికి నాకు కొందరు సాక్షులు కావాలి అని అతను రాజుతో అన్నాడు. అతని శిష్యులు అతని ముక్కు, చెవులు అలాగే శరీరంలోని మిగిలిన రంధ్రాలన్నిటినీ మైనంతో మూసేశారు. అతడిని ఒక శవపేటికలో ఉంచి నేలలో బహుశా 25 అడుగుల లోతులో దాన్ని పాతిపెట్టారు. ఆ రాజు నవ్వుతూ వీడ్కోలు అని అన్నాడు. 6 నెలల తర్వాత ఒక యంత్రం సహాయంతో ఆ శవపేటికను బయటికి తీశారు. ఆ శవపేటికను తెరిచారు. ఆ మనిషి బాగా పాలిపోయినట్లుగా అక్కడ పడుకొని ఉన్నాడు.
అతని శిష్యులు అతని ముఖాన్ని తాకారు. అతను వెంటనే మేల్కొని లేచి కూర్చొని తన నోట్లో ఉన్న మైనం తొలగించి ఎలా ఉన్నారు అని వాళ్ళని అడిగాడు. ఓకే. జీసస్ గురించి ఇక్కడేంటి చెప్పింది? జీసస్ కూడా మనకు బైబిల్ ప్రకారం అయితే జీసస్ చనిపోయాయని చెప్తారు. కానీ అతను చనిపోలా. కొన్ని రోజుల హ్మ్. తర్వాత శిష్యులు అతన్ని ఒక బాక్స్‌లో ఉంచి పెద్ద రాయి అడ్డు పెడతారు కదా! అతన్ని హ్మ్. బయటకి తీస్తారు. ఓకే. అంటే హ్మ్. ఆయన శరీరాన్ని కొన్ని రోజులు అట్లా చెడిపోకుండా ఉంచుకొని కొంచెం సశరీరంగా మళ్ళీ వస్తారు. హ్మ్. ఓకే. తర్వాత జీసస్ హ్మ్. హిమాలయాలు అటు హ్మ్. వచ్చారని ఉన్నాయి. ఉంటదా? నాకు తెలీదు. హ్మ్. హుహు. ఓకే. యోగానంద పరమహంస గారు చాలా మంది చాలా బుక్స్‌లో ఉంటాయి. హ్మ్. హ్మ్. అలాగే ఇక్కడ గూడా ఒకతను ఒక రాజుతో తనను తానే అలా అంటే ఆ చేయించుకొని సిద్ధి ఉన్న వాళ్ళు ఆ పని అలా ఉంటది వాళ్ళ శరీరం. ఆ సిద్ధి ఉన్న వాళ్ళకి. పాతిపెట్టిన 2 నెలల పాటు ఆ శరీరం ఏమి కాదు. హ్మ్. పాలిపోయినట్లుంది. కానీ అతను లేచి మాట్లాడాడు. హ్మ్. ఒక మంచు గడ్డ మీద బట్టలు లేకుండా 4 రోజులు కూర్చొని ధ్యానం చేసిన వ్యక్తిని కూడా నేను చూశాను. ఈ శక్తి మనలో ఆ! ఉందక్క. ఈ శక్తి కూడా మనలో ఉంది. కొంతమందికి ఉష్ణోగ్రతను నిర్ణీత డిగ్రీలలో క్రమబద్ధంగా నిలుపుకోగల చక్కని సామర్థ్యం ఉంటుంది. హ్మ్. వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు వాళ్ళ శరీరాలు చల్లగా ఉంటాయి. చలిగా ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్న ఈ సామర్థ్యం వాళ్ళ శరీరాలను వెచ్చగా ఉంచుతుంది. సరైన గురువు, సరైన విద్య, సరైన రక్షణ ఉంటే కనుక మీరు పెంపొందించుకోగలిగిన శక్తి ఏదో ఉంది అనే దానికి ఇది ప్రాథమిక సూచన. కానీ ఈ శక్తులు మీలో నుండి చాలా నెమ్మదిగా బయటికి రావాలి. అంటే ఉన్న పడంగా ఆ శక్తి బయటికొచ్చేయాలి, ఈ శక్తి బయటకొచ్చేయాలి అని అనుకోవద్దు. అవన్నీ సహజంగా ఒకదాని తర్వాత ఒకటి రావాలి అని చెప్తున్నారు. అది హ్మ్. సరైన గురువు దగ్గర సరైన విధంగా ఆ! నేర్చుకోవాలని చెప్తున్నాను. సరి అయిన శిక్షణతోటి. లేకపోతే అవన్నీ డేంజర్. హ్మ్. సెవెంత్ దక్క. ఇంగా ఒక్కటే ఉంది. హ్మ్. వశిత్వం. అంటే వశిత్వమా? ఆ! హ్మ్. అంటే వశం చేసుకోవటం అక్క. ఆ! వశిత్వం. వశీకరణ చేసుకోవటం. దానికి హెడ్డింగ్ వశిత్వం. హ్మ్. అంటే తనను తాను వశంలో ఉంచుకునే శక్తి. వంశం హ్మ్. వంశంలో అని ఉందక్క ఇక్కడ. అహా! వశం పరుచుకునే తనను వశం. తాను వశంలో ఉంచుకోవటం. ఎదుటోడిని వశంలో కాదు. తనని హ్మ్. తాను. అలాగే జంతువులని, మనుషుల్ని, భూత ప్రేతాత్మలను వశం చేసుకోగల శక్తి. హ్మ్. అంటే నాకిప్పుడొకటి గుర్తొచ్చింది. ఒక మేడము బాలి ట్రిప్పొచ్చింది. బాలి ట్రిప్‌కెళ్ళినప్పుడు ఆవిడ కూడా వచ్చారు. ఆవిడ అక్కడ ఒక ప్లేస్‌లో కూర్చోగానే ఒక దుష్కర్మ చూసుకుంది. ఆ దుష్కర్మలో ఆమె ఒక మహారాణి. ఆ మహారాణిగా ఉండి అక్కడ పాములని వశీకరణ చేసుకొని, ఆ పాముల్ని మెడలో వేసుకొని వాటి ద్వారా ప్రజలకి కొంచెం భయాన్నివ్వటం అలాగా చేసేదనమాట. అలా చూసుకుంది జన్మ. సరే చూసుకొని ఓయమ్మ ఇట్లాగా నేను పాముల్ని వీటిని వశం చేసుకున్నానా, ఆ జన్మలో ఇలా చేశాను ఒక మహారాణిగా ఉండి అని అనుకుని క్షమాపణ చెప్పుకొని లేసి బయటకొస్తా ఉంది. బయటకొస్తుంటే అక్కడ సడెన్‌గా ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు నిజంగా పామును మెడలో యేసుకొని అక్కడ అందరికి చూపిస్తున్నారు. రియల్ పాముల్ని మెడలో వేసుకొని చూపిస్తున్నారు. అంటే తనకి డౌటొచ్చిందనమాట. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు పాముల్ని వశీకరణ చేసుకున్నది చూపించారు. నిజంగా అలా జరుగుద్దా? అనే క్వెషనొచ్చిందంట. తీరా బయటికి రాగానే ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు అలా పాముల్ని మెడలో వేసుకొని వశీకరణ చేసుకోవడం అనేది చేసింది చూసింది. అంటే వశీకరణ అనేది ఉంది. వశం అనేది ఉంది. ఆ వశం చేసుకున్న దాన్ని మంచికి ఉపయోగిస్తున్నారా? చెడుకు ఉపయోగిస్తున్నారా? అనేది కూడా ఉందమ్మా. 2 రకాలుగా ఉంటది. ఇప్పుడు ఆవిడ చెడుకు ఉపయోగించింది. కొంతమంది మంచికి ఉపయోగించే వాళ్ళు ఉంటారు. అది. హ్మ్. చెప్పు.
ఒకసారి నేను ఒక ఆశ్రమంలో ఈ శక్తి ప్రదర్శన చూశాను. చెడు ప్రవర్తనతో బాగా విసిగించే ఒక కోడిపుంజు కిటికీలో నుంచి మా తరగతి గదిలోకి వచ్చి గురువుగారు మాట్లాడుతున్నప్పుడు బాగా ధ్వనులు చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రాణిని బయటకు తీసుకెళ్ళండి అని ఆయన విద్యార్థులతో చెప్పారు. వాళ్ళు దాన్ని బయటకు వదిలేసి వచ్చారు. 10 నిమిషాల తర్వాత ఆ కోడిపుంజు మళ్ళీ లోపలికి వచ్చేసింది. మంచిది అని గురువుగారు తన వేలిని సూటిగా ఆ కోడిపుంజు వైపు చూపగానే అది తక్షణమే కింద పడిపోయింది. ఆయన వేలి చివర ఉన్న పసుపు పచ్చ రంగు బాణం నేరుగా ఆ కోడిపుంజు వైపు దూసుకు వెళ్ళింది. హ్మ్. ఆ అంతేనా? ఆ పక్షిని బయటికి తీసుకెళ్ళిపోయారు. 3 గంటల తర్వాత అది మళ్ళీ బతికింది. కానీ మళ్ళీ ఎప్పుడు అది ఆలయంలోకి నెక్స్ట్ అదేనా? కాదు, ఒక్క నిమిషం, ఒక్క పేపర్ మారింది. ఆ! ప్రవేశించలేదు. మళ్ళీ ఎప్పుడు ఆలయంలోకి ప్రవేశించలేదు. మనం ఎంతో ఉన్నత స్థాయి చైతన్యాన్ని పొందే వరకు ఇలాంటి శక్తులు పెంపొందించుకోకూడదు. హ్మ్. అంటే వాళ్ళు గురువుగారు చేశారు. కానీ మనం పెంచుకోకూడదని చెప్తున్నారు. అది. అంటే ఈ శక్తుల వల్ల ఉపయోగం లేదు. ఆ శక్తుల్ని పెంచుకోవద్దన్నట్టు చెప్తున్నారాయన. అది మళ్ళీ ఒకసారి చదువుతావా శారదా? చదువుతాం. హ్మ్. హ్మ్. ఆ ఒక్క లైన్ చదవనక్క, ముందు కొంచెం చదవనా? ముందు కొంచెం నుంచి చదువు. పర్వాలేదా ఆ! సెల్లులో చదవడం? ఆ! పర్వాలేదు. కంఫర్టబుల్. ఆ! హ్మ్. ఉందక్క. అది పక్కకెళ్ళిపోతుంది. ఆ హ్మ్. పక్షిని బయటకు తీసుకెళ్ళిపోయారు. 3 గంటల తర్వాత అది మళ్ళీ బతికింది. కానీ మళ్ళీ ఎప్పుడూ అది ఆలయంలోకి ప్రవేశించలేదు. కాదు. మనం కాదు. అది ఫస్ట్ నుంచి చదవవా? ఆ! ఈ సరే. వశం అనేది? హ్మ్. చదువు. తనను తాను వశంలో ఉంచుకునే శక్తి, అలాగే జంతువులను, మనుష్యులను, ప్రేతాలను కూడా వశం చేసుకోగల శక్తి. ఒకసారి నేను ఒక ఆశ్రమంలో ఈ శక్తి ప్రదర్శన చూశాను. చెడు ప్రవర్తనతో బాగా విసిగించే ఒక కోడిపుంజు కిటికీలోంచి మా తరగతి గదిలోకి వచ్చి గురువుగారు మాట్లాడుతున్నప్పుడు బాగా ధ్వనులు చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రాణికి బయటకు తీసుకెళ్ళండి అని ఆయన విద్యార్థులతో చెప్పారు. వాళ్ళు దాన్ని బయటకు వదిలేసి వచ్చారు. 10 నిమిషాల తర్వాత ఆ కోడిపుంజు మళ్ళీ లోపలికి వచ్చేసింది. మంచిది అని గురువుగారు తన వేలిని సూటిగా ఆ కోడిపుంజు వైపు చూపగానే అది తక్షణమే కింద పడిపోయింది. ఆయన వేలి చివర నుంచి పసుపు పచ్చ రంగు బాణం నేరుగా ఆ కోడిపుంజు వైపు దూసుకు వెళ్ళింది. ఆ పక్షిని బయటికి తీసుకెళ్ళిపోయారు. 3 గంటల తర్వాత అది మళ్ళీ బతికింది. కానీ మళ్ళీ ఎప్పుడు అది ఆలయంలోకి ప్రవేశించలేదు. మనం ఎంతో ఉన్నత స్థాయి చైతన్యాన్ని పొందే వరకు ఇలాంటి శక్తులను పెంపొందించుకోకూడదు. ఓకే. హ్మ్. లాస్ట్ అక్క ఎయిత్ కొంచెమే ఉంది. హ్మ్. ఈసత్వం హ్మ్. అంటే ఒకేసారి అనేక ప్రదేశాలలో ఉండగల శక్తి. హుహు. ఒక ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ శక్తిని కూడా చూసిన అనుభవం నాకు ఉంది. ఒక గురువు గారు మా ఆశ్రమానికి వస్తున్నారని మాకు తెలిసింది. మేము తోటల్లోనూ, ఆలయంలోనూ లోపల భాగాల్ని సిద్ధం చేశాం. మేము చక్కగా స్నానాలు చేసి శుభ్రమైన బట్టలు వేసుకున్నాం. మాకు ఆ గురువుగారు దైవం లాంటివారు. ఆసియా ఖండంలో ఆ గురువుగారికి అఖండమైన గౌరవ మర్యాదలు ఇస్తారు. చివరకు ఆయన వచ్చారు. ఆయన ఏమాత్రం అతియోశక్ అతియోశక్ అతియోశక్తి లేకుండా 7 అడుగులు 5 అంగుళాలు ఎత్తు ఉన్నారు. ఆయన మా కోసం ప్రసంగించారు. 2 నెలల తర్వాత చుట్టుపక్కల ఉన్న ఆశ్రమాల నుంచి కొందరు విద్యార్థులు మా ఆశ్రమానికి వచ్చారు. ఆ గురువుగారి ప్రసంగాన్ని మేము విన్న రోజే తమ ఆశ్రమాల్లో కూడా ఆయన ప్రసంగించారని వాళ్ళు చెప్పారు. నిజానికి ఆయన ఒకేసారి 3 ప్రదేశాల్లో ఉన్నారు. మనం సూక్ష్మ శరీరయానం గురించి చెప్పుకోవటం లేదు. మీరు ఒకేసారి వేరు వేరు ప్రదేశాల్లో ఉండగలగడం సాధ్యమే. ఉదాహరణకు మీరు ఇక్కడ మీ భౌతిక శరీరంతో ఉండి ఇంకొక ప్రదేశంలో ఖచ్చితంగా మీరు ఎలా ఉన్నారో అలాగే మీ ప్రాణమయ శరీరంతో, సూక్ష్మ శరీరంతో, మానసిక శరీరంతో, భౌతిక శరీరంతో ఉండగలుగుతారు. హ్మ్. ఓకే.
ఒకేసారి ఇన్ని శరీరాలతో అక్కడక్కడ ఉండగలుగుతారు. ఓకే. మీరు ఒకే ప్రసంగం ఒకే సమయంలో వేరువేరు ప్రాంతాలలో ఇవ్వవచ్చు. అది 50 ప్రదేశాలలో ఒకేసారి ఒకే టేప్ నుంచి మాట్లాడినట్లు లేదా 50 టెలివిజన్ కేంద్రాల నుంచి ఒకే చలనచిత్రం ప్రసారం అయినట్లు ఉంటుంది. ఈ 8వ శక్తి కూడా మీలో ఉంది. మీరు అనేక మూలాల నుంచి ఈ శక్తులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. తూర్పు దేశాల గ్రంథాలు, బౌద్ధ మతం, ద సీక్రెట్ డ్రాకిన్, అలాగే ఎలీస్ ఏ బైలీ రచించిన ద సోల్ అండ్ ఇట్స్ మెకానిజం. అంతేనక్క. ఆ బుక్స్ చదివితే దీనికి సంబంధించిన నాలెడ్జ్ వస్తుందని చెప్పారు. అయిపోయిందా లెసన్? అయిపోయిందక్క మొత్తం. చేస్తున్నాయి. కట్ చేయి.